నా జీవితం ఇలాగనే అయిపోయింది అనుకోవద్దు నువ్వు. దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాడు, తన కొరకు నాకు కృపనిస్తాడు, నన్ను వాడుకుంటాడు, నా లైఫ్ను కూడా దేవుడు వెలిగిస్తాడనేది అంతము వరకు అలాంటి నిరీక్షణ మనం కోల్పోకూడదు. ఈ పరిస్థితులు, తారుమారైన పరిస్థితులు ఇలానే ఉండవు, ఇవి మారతాయి అనుకోవాలి. నా వల్ల కావడం లేదు, ఇంక ఇంతే అంటే ఎట్ట కుదిరిద్ది? దేవుని అందలి విశ్వాసం, నువ్వు ఏది ఉంచుతావో అదే జరిగిద్ది. రివర్స్లో ఉంచి ఇంతే అనుకున్నావు అనుకో, ఇక బతుకంతా అంతే అయిపోయింది. అట్లా కాదు, ఇది మారిద్ది అనాలి. ఏమైనా కానీ మారిద్ది. ఇది రెండోది, రెండు చెప్పా. ఫస్ట్ది అసలు లేదు వాళ్ళ దగ్గర, రెండవది ఉంది కానీ విశ్వాసం, మూడవది వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, అది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది, కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. కాకపోతే అందులో స్థాయి భేదాలు. కొంతమందికి 20%, 40%, 60%, 80%, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు అందులోంచి కార్యాలు పొందుకుంటూ ఉంటారు. ఇప్పుడు విశ్వాసం ఉండాలి, అది కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. నెగిటివ్ పొజిషన్లో ఉందంటే నెగిటివ్ ఫలాలే చూస్తావు, వ్యతిరేక ఫలాలే చూస్తావు. దయచేసి ఆ ఆలోచనలను మార్చుకో. నా జీవితం ఇలాగనే అయిపోయింది అనుకోవద్దు నువ్వు. దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాడు, తన కొరకు నాకు కృపనిస్తాడు, నన్ను వాడుకుంటాడు, నా లైఫ్ను కూడా దేవుడు వెలిగిస్తాడనేది అంతము వరకు అలాంటి నిరీక్షణ మనం కోల్పోకూడదు. ఈ పరిస్థితులు, తారుమారైన పరిస్థితులు ఇలానే ఉండవు, ఇవి మారతాయి అనుకోవాలి. నీ విశ్వాసాన్ని అలా అమర్చాలి. నువ్వు సేవ చేసే సేవకుడు అయితే దేవుని కొరకు గొప్ప కార్యాలను ఎదురు చూడు, విశ్వసించు. అరాకొరా చేసి ఇంతవరకే నాకు ఇంకా మించి శక్తి లేదు, నాకు బలం లేదు, శాలేం రాజు అంటే లేకపోతే ఫలానా దైవజనుడు అంటే వాళ్ళు వేరు, నాకంత చదువు లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత నాలెడ్జ్ లేదు, నాకంత లేదు అని అనుకున్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకంటే ఉన్నదంతా నీదనుకుంటున్నావు కాబట్టి. నాకు లేదు కానీ నా దేవుడు శక్తివంతుడు అనగలిగితే అప్పుడు సాధిస్తావు. నాకు లేదు కానీ నా దేవుడు బలవంతుడు, నా శక్తికి మించిన కార్యాలను నా ద్వారా ఆయన చేయించగలడో. ఈ తోలుబొమ్మని మట్టి ఘటాన్ని అడ్డం పెట్టుకొని నా ద్వారా గొప్ప కార్యాలను దేవుడు సాధించగలడు అని నమ్మాలి. ఈరోజు కూడా నేను అదే నమ్ముతున్నాను. ఇప్పటిదాకా జరిగింది కొంచెం, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. నాకైతే శక్తి లేదు, కానీ నా దేవుడు శక్తివంతుడు. ఇంత నా శక్తితో చేశాడా? నో, ఆయన శక్తితోనే ఇదంతా చేసుకుంటా వచ్చాడు. ఇక ముందు అనుకున్న కార్యాలు కూడా తన శక్తితోనే దేవుడు జరిగిస్తాడు. అన్ని తరగతుల వాళ్ళకి సంబంధించిన అంశం ఇది. ఎలా అమర్చుకుంటున్నావు? అసలు నీ విశ్వాస నేత్రాలు పనిచేస్తున్నాయా? నీ విశ్వాసపు చెవులు పనిచేస్తున్నాయా? దేవుడు చాలా శక్తి నీ చుట్టూ ఉంచాడు, చూడగలిగితే నీ కళ్ళతో. నీ ఆపదలో, నీ అక్కరలో, నీ సహాయానికి కావలసిన సమాధానం దేవుడు నీకు అందుబాటులోనే పెట్టుంచాడు, నువ్వు విశ్వసించగలిగితే. కొంతమందిని చూడండి, అసలు ఎంత భరోసాగా ఉంటారు. అయ్యా ఆ టైం రానే వచ్చింది, ఆ డేట్ రానే వచ్చింది, ఎట్లా చేస్తావు అంటే నింపాదిగా ఉంటారు. ఎట్ట చేసేది ఏముంది, మానవ ప్రయత్నాలు అయిపోయినాయి, ఎట్టో గట్ట ఆయనే చూస్తాడు, లేవు దాని గురించి ఆలోచించాక వదిలేసి ఆయనే చూసుకుంటాడు అంటారు. ఆయనే చూసుకుంటాడు అని రేపు ఇంకా రాలేదుగా, రేపు వచ్చినప్పుడు చూడుకో. వాడు వచ్చి బజారు లాగితే అప్పుడు ఉంటుంది, లాగితే లాగిన ఆయన చిత్తం లేకుండా వాడు లాగుతాడు, అది కూడా నేను చూస్తా. ఎంత నింపాదిగా ఉంటారో కొంతమంది, ఎంత భరోసాగా అంటే దేవుని అందలి విశ్వాసం వారికి అంత బలంగా ఉంటుంది. చదువు లేకపోయినా సరే కొంతమందికి మొండి విశ్వాసం ఉంటుంది, వాళ్ళ కార్యాలు కూడా అంతే సాధించుకుంటారు. చదువుకున్నోడు దిక్కుమాలిన లాజిక్లు అన్నీ దేవులాడుకుంటూ ఉంటాడు. చదువుకున్నోడు లాజిక్లు ఎట్టుంటాయి తెలుసా?
పల్లెటూరు రోడ్ నడుచుకుంటూ పోతే కాలుకి పేడ అయిందనుకో, ఆ బండో రాయో చూసి అట్టని వెళ్ళిపోతాడు. చదువుకున్నాడు అట్ట కాదు, దాన్ని కాలుకి అయిందనుకో, ఇది ఏమైంది అని చేతితో టచ్ చేస్తాడు. స్మెల్ చూడటానికి ముక్కు కత్త రాసుకుంటాడు. ఒక చోట అయింది 3 చోట్ల పూసుకునే తెలివి తక్కువ వ్యవహారం. ఎందుకంటే చదువుకున్నాడు, పెద్ద జ్ఞాని అని. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పసిబిడ్డ లాంటి విశ్వాసమే దేవుడు ఎదురు చూస్తాడు. అర్థమైందా? లాజికల్ కాదు, విశ్వాసం కావాలి. విశ్వాసం అని ఉన్నది. మరి ఇప్పుడు లాజికల్గా సముద్రం 2 పాయలు అయిద్దా? తర్కబద్ధంగా ఆలోచించి చెప్పండి, సైంటిఫిక్గా అయింది. మరి సైంటిఫిక్గా లాజికల్గా బండ నీళ్ళు ఇచ్చిద్దా? చెప్పండి, ఇచ్చిద్దా? మరి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మరి లాజికల్గా సైంటిఫిక్గా నీళ్లు రక్తంగా మారుతాయా? మారినే. మరి సైంటిఫిక్గా లాజికల్గా కర్ర పాము అయిద్దా? అయింది. దేవుడి కార్యాలు దేవుని కోణం నుంచి, దేవుని శక్తి నుంచే మనం ఎదురు చూడాలి తప్ప మానవ సంబంధమైన తర్కాలు, లాజిక్లు పెట్టుకొని ఆలోచించకూడదు. చదువు లేని వాళ్ళు చాలామంది దేవుని కార్యాలు పొందారు. వాళ్ళు ఎంత నిబ్బరంగా ఉంటారంటే, చాలామందిని చూశాను నేను. ఎట్లాయా మరి రేపు సమస్య ఉంది కంటే, అన్నా నాకు భయం లేదన్నా, నా తండ్రి ఉన్నాడు, ఏదో ఒక అద్భుతం ఆయనే చేస్తాడు, ఆయనే బయట వేస్తాడన్నా, నాకు భయం లేదన్నా, దాని గురించి చింత లేదా అంట. నాకు సిగ్గేసి దూరి నాయన, ఇంత మాత్రం సమస్య నాకు వస్తే నేను నిద్రపోకపోదును, ఇంత భరోసాగా ఉన్నాడు. నిజంగా అతను అన్నట్టుగానే మరుసటి రోజు సాయం వచ్చిద్ది, అతను బయటపడతాడు. సాయం వచ్చిద్ది, బయటపడతాడు. జరిగినాయి చాలా. ఆదివారం రోజు ఇక్కడ అద్భుతంగా వినబడుతున్న సాక్ష్యాల్లో చాలా వరకు సాక్ష్యాలు పాపం చదువు విద్య లేనటువంటి బిడ్డల సాక్ష్యాలే చాలా ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళ సాక్ష్యాలు తక్కువ, అక్షర జ్ఞానం లేకపోయినా దేవుని అందరి గొప్ప విశ్వాసాన్ని బట్టి సాధించుకున్న విజయాలు ఎక్కువ. అవసరం లేదు కొట్ట అవసరం, మ్యాటర్ నీ తలకెక్కితే చాలు, అంతే, మీ హృదయానికి ఎక్కితే. ఇప్పుడు చెప్పండి, దేవుడు శక్తి గలవాడా, శక్తి లేనోడా? ఆ శక్తి గల వాని దగ్గర నుండి శక్తి లాగే శక్తి ఏది? విశ్వాసం. ఆమె సైలెంట్గా పోయి ఆ చెంగును పట్టుకుంది, స్వస్థత పొందింది. ముందుకు పోయి ఆయన ఏమన్నాడు? నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. ప్రభావం నాలో నుండి పోయనో, నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. అంటే ఆయన కలిగి ఉన్న ప్రభావం ఏంటో ఆయనకు తెలుసు. అది ఒక వ్యక్తి స్వీకరించిందన్న సంగతి కూడా తెలుసు. ఆ ప్రభావాన్ని ఎవరు స్వీకరించుకుంటున్నారు? విశ్వాసము గలవారు. దేవుని దగ్గర బోల్డ్ అంత సరుకుంది, లాగేయటమే. ఆయన కూడా ఇబ్బంది పడడు. విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఉన్నాయి స్వతంత్రించుకోమనే చెప్తున్నాడు. దేవుడు చేయలేడనయ్య ఈ కార్యం, దేవుడు కూడా మమ్మల్ని ఒడ్డున వేయలేడనయ్య. ఏం వేస్తాడన్నయ్య? ఏందన్నయ్య ఒక సమస్య? ఏందన్నయ్య దేవుడు చేసేది? కష్టం అన్నయ్య. దేవుడికి అసాధ్యం. ఆయన వల్ల కాకనే వదిలేశాడు, లేకపోతే ఇంతసేపా. అస్సలు ఒక్కొక్కళ్ళు మాట్లాడే నిరాశ మాటలు ఉంటాయే, వాళ్ళ దెబ్బకి నాకు కూడా నిరాశ వచ్చింది. నిజంగా అండి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాటల దెబ్బకి నాకు కూడా నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ, నీరుగారిపోతారు. అంత పనోళ్ళు ఉన్నారు. తేరుకొని నేను వాళ్ళకి దండం పెట్టి చెబుతాను, నిరాశని, నిస్పృహని ఇంత బాగా స్వాగతిస్తున్నావు. అదేదో విశ్వాసాన్ని బట్టి, దేవుని బట్టి పలకరాదా? దేవుని బట్టి మాట్లాడరాదా? అది ఎంతటి సమస్య అయినా దేవుని కోణంలోంచి చూడు, దేవుని కోణంలోంచి చూచి దేవుని బట్టి మాట్లాడు. అలాంటి విశ్వాసము గల హృదయాలను బట్టి సంతోషించేవాడు ఆయన. నీ పరిస్థితుల విషయంలోనే కాదు, నువ్వు చేసే సేవ విషయంలోనే కాదు, నీ ఆత్మీయ జీవితంలో నిలకడ విషయమే కాదు, నువ్వు ఆత్మని రక్షించడానికి కావాల్సిన అభిషేక విషయమే కావచ్చు, ఏదైనా సరే శక్తిని అడుగు, ఆత్మనడుగు, ఆత్మశక్తిని అడుగు, మంచిది. కానీ అది పొందానని విశ్వసించు. నేను అడుగుతున్నాను, దేవుడు నిశ్చయంగా ఇచ్చి ఉన్నాడని నమ్ము.